ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించిందని బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు అసెంబ్లీలో తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతూ మరోవైపు బయట ఆడబిడ్డలైన ఆశా వర్కర్ల మీద దాడి చేయడం దారుణమని అన్నారు. అసలు రాష్ట్రాన్ని కాంగ్రెస్ నేతలు ఏం చేయదలుచుకున్నారని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నేతలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు సబితా. క్షేత్రస్థాయిలో కింద స్థాయిలో సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకి ఈరోజు ఎలాంటి దాడి జరిగిందనేది ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా అసలు ఎందుకు జరిగింది, ఎందుకు అంత దారుణంగా వాళ్ళ మీద ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా చూడాల్సిన అవసరం. నిజంగా మగవాళ్ళు మగ పోలీసులు అంటే మెన్ బట్టి వాళ్ళ చీరలు బట్టి లాగుతూ ఉంటే ఏం జరుగుతుందో అసలు రాష్ట్రంలో అర్థమవుతలేదు. అసలు నిజంగానే ఒక సైడ్ ఫొటోస్ తీసుకుంటూ వాళ్ళని భయపెట్టిస్తూ లాగి పడేస్తూ మగవాళ్ళు ఆడవాళ్ళను లాగకూడదని తెలిసినా కూడా చీర పెట్టి లాగుతూ ఉంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసలు అర్థమవుతలేదు. అంటే మాతృమూర్తుల మీద అక్క చెల్లెళ్ళ మీద మగ పోలీసులందరూ ఆ విధంగా ఒక రకమైన దౌర్జన్యంలాగా చేస్తూ ఉంటే ఎవరికి చెప్తారు, ఎక్కడ పోయి చెప్తారు? ప్రభుత్వం నిజంగానే ఈరోజు వాళ్ళు చెప్పిన మాటనే కదా. గతంలో కేసీఆర్ గారు 1500 ఉన్న వాళ్ళ ఆనరోరియం 10,000 చేస్తున్నారు ఆశా వర్కర్లు. కానీ ఎన్నికలప్పుడు మీరే కదా హామీ ఇచ్చున్నారు. మీ అభయహస్తంలోనే కదా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చారు. ఇందులో ఆశా వర్కర్లకి 18,000 శాలరీ పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. ఇదేనా భద్రత మీరు కల్పించింది? ఈరోజు అక్క చెల్లెలు రోడ్డు మీదకి రాగానే మిమ్మల్ని అడగడానికి, మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోండి అని మిమ్మల్ని అడగడానికి వచ్చిన అక్క చెల్లెల మీద ఇదేనా మీరు కల్పించిన భద్రత అనేది ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను.